కాలం క్రితం విషయం. ఒక చిన్న గ్రామంలో ఒక దట్టమైన అడవి ఉండేది. ఆ అడవి మధ్యలో ఒక విశాలమైన రహస్యమయమైన చెట్టు ఉండేది. అది ఒక మామూలు చెట్టు కాదు, ఎందుకంటే దానిమీద పళ్ళు పువ్వులు రావు. నిజానికి దాని కొమ్మల నుండి తీయని పౌష్టికమైన పాలు కారేవి. అరే ఇదేమిటి, ఈ చెట్టుకి పండ్లు పూలు రావడం లేదు, కానీ దీని నుండి పాలు కారుతున్నాయి. నిజంగానే గురువుగారు, ఇది అద్భుతం. వెళ్ళు శిష్య, వెళ్ళు. మొత్తం ఊరంతటికి ఈ మాయా చెట్టు గురించి తెలిసేలా చెప్పు. గురువుగారు చెప్పినందుకు శిష్యుడు ఆయన ఆదేశాన్ని పాటిస్తాడు. ఊర్లో మాయా చెట్టు గురించి కబురును విస్తరించే ఏర్పాటు చేస్తాడు. అరే గురువుగారు, ఇవాళ మీరు అందర్నీ ఇక్కడ గుడి దగ్గరికెందుకు రమ్మన్నారు? చెప్తాను తల్లి. గోపి వదిన, మేము విన్నాము మీ కాలికి చాలా పెద్ద గాయమైందన్నారు. అవును, మీరు సరిగ్గా చెప్పారు. కాని దానికి దీనికి ఏంటి సంబంధం? చెప్తాను. మీరు ఈ పాత్రలో ఉన్న పాలను తాగుతారా? శిష్యుడి మాట విని అందరూ ఆశ్చర్యపోతారు. కాని గోపి ఆ పాలను పూర్తిగా ఖాళీ చేస్తుంది. ఆ తర్వాత చమత్కారం జరుగుతుంది. గోపి కాలికి ఉన్న గాయం దానంతటదే మానిపోతుంది. అరే చూడండి, చూడండి, నా గాయం నయమైపోయింది, నా గాయం నయమైపోయింది. అరే ఇది నిజంగా అద్భుతం. పంతులుగారు, ఇదంతా ఏంటి? మీరసలు ఏం మాయ చేశారు? నా కాలి గాయం మాయమైపోయింది. మాయ చేసింది నేను కాదమ్మా, ఈ పాలమ్మా. అంటే? చెప్తాను. నిజానికి నాకు కిందటి వారం ఒక మాయా చెట్టు గురించి తెలిసింది. అది మన ఊరిలో అడవిలో ఉంది. ఏంటి, మాయా చెట్టా? అవును, మాయా చెట్టు. అది ఎలాంటి చెట్టు అంటే దానికి పళ్ళు ఉండవు, పూలు ఉండవు. నిజానికి ఆ చెట్టు నుండి పాలు ధారలుగా కారుతున్నాయి. ఏంటే, పాల ధారలుగా కారుతున్నాయా? నేను ఒప్పుకుంటాను, వినడానికి కాస్త నమ్మశక్యంగా ఉండదు, కాని ఇదే నిజం. నేను స్వయంగా ఆ చెట్టును చూశాను. ముందు నేను కూడా ఆశ్చర్యపోయాను. కానీ ఎప్పుడైతే నేను ఆ చెట్టును పాలను పరీక్షించానో అప్పుడు తెలిసింది దానిని తాగడం వల్ల చాలా లాభాలున్నాయని. అది పోషకాలనివ్వడమే కాదు, అనారోగ్యాలను, గాయాలను నయం చేస్తుంది. పంతులుగారి మాటలు విన్న తరువాత ఊరి వాళ్లందరూ సంతోషిస్తారు. ఆ రోజు నుంచి ఊర్లో వాళ్లందరూ కూడా ఆ చెట్టు పాలు తాగడం మొదలు పెడతారు. మాయా చెట్టు కారణంగా ఊరంతా కూడా సమృద్ధిగా ఉంటుంది. ఊరంతటిలో పోషణకు ఏ లోటు ఉండదు, ఎటువంటి అనారోగ్యము కూడా ఉండదు. కాని ఊరంతా మాయా చెట్టు కారణంగా సంతోషంగా ఉన్నప్పుడు అక్కడ ఈ మాయా చెట్టు అందరి జీవితాలలోని చీకటిని తొలగించేస్తుంది. మరి నేను దాని నుంచి మరింత లాభం కలిగించే పని ఏదైనా చేయొచ్చు కదా. రఘు చాలా స్వార్థపరుడు. అతను ఊర్లో అందరికంటే ధనవంతుడు కావాలి అనుకుంటాడు. అతను మాయా చెట్టు రహస్యం గురించి తెలుసుకున్నప్పుడు అతని మనసులో ఒక స్వార్థం మొదలవుతుంది, అతని ఇనప్పెట్టెను నింపుకోవడానికి. రఘు ప్రతిరోజూ రాత్రి ఆ చెట్టు గురించి ఆలోచించి పన్నాగాలు పన్నుతాడు. భలే రఘు, నువ్వు చాలా మంచి ఆలోచన చేశావు. ఇక ఇప్పుడు నువ్వు త్వరగా ఆ చెట్టుని వేరుతో సహా పీకేసేయాలి, మీ ఇంటి బయట నాటేయాలి. ఆ తర్వాత ఏముంది, ఆ తర్వాత నువ్వు దాని పాలను ఊరి వాళ్ళకు అమ్ము, చాలా ధనవంతుడు అయిపోతావు. బాలే, ఏం ఆలోచన! రఘు ఆలోచన అయితే చేశాడు, కాని ఆ ఆలోచనను సఫలీకృతం చేయటం చాలా కష్టం. కాని మన స్వార్థపరుడైన రఘుకి దీని గురించి అస్సలు తెలీదు. కొన్ని రోజుల తరువాత రఘు అర్ధరాత్రి వేళ ఊరి బయట అడవికి చేరుకుంటాడు. చాలాసేపటి తర్వాత తనకి ఆ మాయా చెట్టు కనిపిస్తుంది. భలే, మొత్తానికి దొరికింది. చూడ్డానికి చాలా పెద్దదిగా ఉంది. సరే, ఇక పనిని మొదలు పెడదాం. రఘు చెట్టుని నరకడానికి గొడ్డలితో దానిమీద దాడి చెయ్యబోతాడు. అప్పుడే తన చేతిలో నుంచి ఆ గొడ్డలి దూరంగా ఎగిరి వెళ్లి పడుతుంది. రఘు ఆశ్చర్యపోతాడు. అరే, ఇది ఎలా జరిగింది? నా గొడ్డలి దానంతటదే గాలిలోకి ఎలా ఎగిరింది? రఘుకసలు ఏమీ అర్థం కాదు, తనకసలు ఏం జరుగుతోంది అని. రఘు నిరాశ చెంది తిరిగి ఇంటికి వెళ్లిపోతాడు. కాని ఎప్పుడైతే తను ఇంటికి చేరుకుంటాడో అప్పుడు తను చూసేసరికి గురువుగారు తన ఇంటి బయట తన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆయన్ని చూసి రఘు ఆశ్చర్యపోతాడు. అరే పంతులు గారు, మీరిక్కడ ఇంత రాత్రి వేళ ఇక్కడ ఏం చేస్తున్నారు? నా గురించి వదిలేయ్,
నువ్వు చెప్పు, ఇంత రాత్రి వేళ ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? అది నేను బయటికి వెళ్ళాను, ఏదో పని మీద, రావడానికి ఆలస్యమైంది. నిజంగా? ఏమైంది? సరే, అయితే వెళ్తూ వెళ్తూ నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏ విధంగా అబద్ధం చెప్పటం తప్పు, అదే విధంగా మోసం చేసి సంపాదించడం కూడా తప్పే. పంతులుగారి మాటలు విని రఘు కాస్త కంగారు పడతాడు. తనకి భయం వేస్తుంది, ఒకవేళ తనకి తెలిసిపోయిందేమోనని. కాని ఆ విషయాన్ని తను పట్టించుకోలేదు. ముందు రోజు రాత్రి ఏదైతే జరిగిందో దానికి రఘు నిరాశ చెందుతాడు. ఊరి వాళ్లందరూ తన ఇంటి దగ్గరికే వస్తారు. అరే ఏంటిది, ఊరి వాళ్ళందరూ ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? రఘు బయటికి వెళ్తాడు. ఏంటి, ఏమైంది? ఇంత పొద్దున్నే ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరందరూ? నీకు ఇలా అడగడానికి కొంచెమైనా సిగ్గుగా లేదా? అరే ఏం మాట్లాడుతున్నారు మీరు? బావుంది, తప్పు నువ్వు చేస్తావు, తిరిగి మమ్మల్ని అంటున్నావా? తప్ప? ఏం తప్పు? నిన్న నువ్వెక్కడున్నావు రఘు? అర్థమైందే, ఈ పంతులో లేనిపోయినని చెప్పాడనమాట. లేనిపోయినవి కాదు, నేను నిజాన్నే చెప్పానంతే. నిజమా? ఏంటా నిజం? అలాగా, అయితే నువ్వు నిన్న రాత్రి ఆ అడవిలో ఆ మాయ చెట్టు దగ్గర ఏం చేస్తున్నావు? రఘు పంతులుగారి మాటలు విని కంగారు పడతాడు. అబ్బా, మీకెలా తెలిసిందే? ఎందుకంటే నిన్న నేను కూడా అక్కడే ఉన్నాను. నువ్వు ఆ చెట్టును నరికే ప్రయత్నం చేశావు. చూడండి, ఈ పంతులు అబద్ధం చెబుతున్నాడు. సిగ్గుగా లేదా? నేను అబద్ధం చెబుతున్నావంటావా? నువ్వు ఆ చెట్టు దగ్గర ఉండడం నేను నా కళ్ళారా చూశాను. అవునవును, చెప్పు, నువ్వు అక్కడేం చేస్తున్నావు? అవునవును, చెప్పు, నువ్వు అక్కడేం చేస్తున్నావు? రఘు కంగారు పడిపోతాడు. తను జరిగిందంతా చెప్పేస్తాడు. నేను ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాను, దాన్ని నేను నరికే ప్రయత్నం చేశాను. తప్పేంటి? గత 2 నెలలుగా నా దగ్గర ఏ పని లేదు, అందుకే ఆ చెట్టును నరికి నేను దానిని ఇక్కడ మా ఇంటి బయట నాటాలనుకున్నాను. ఆ చెట్టు పాలన అమ్మే డబ్బు సంపాదించాలనుకున్నాను. అందులో తప్పేముంది చెప్పండి? నాకు కూడా జీవితం ఉంది, ఇల్లుంది, బాధ్యతలున్నాయి. అందుకనే ఒకవేళ నేను ఆ చెట్టు నుండి డబ్బు సంపాదించాలనుకుంటే అందులో తప్పేముంది? తప్పేంటంటే నువ్వు ఈ చెట్టునైతే నరకాలనుకుంటున్నావు. అది ఒక మామూలు చెట్టు కాదు. నీ ఒక్క తప్పు కారణంగా ఏమైనా జరుగుండొచ్చు. నాకు తెలిసి నేను అలా చేయడం వల్ల ఎటువంటి తప్పు జరుగుండేది కాదేమో. నీతో మాట్లాడడమే అనవసరం, ఇక చాలా అయిపోయింది. నువ్వు ఈ తప్పు కారణంగా నిన్ను ఊరి నుండి బహిష్కరిస్తున్నాం. ఏంటే? లేదు, మీరు అలా చేయడానికి వీల్లేదు. ఖచ్చితంగా మేము అలా చేయగలం. నువ్వు ఇవాళకి వాళ్ళే ఊరి నుండి బయటికి వెళ్ళాలి. అవును, అదే కరెక్టు. పంతులుగారి మాటలు విన్న తర్వాత రఘు కోపంతో రగిలిపోతాడు. తనకి పంతులుగారి నిర్ణయం ఏమాత్రం నచ్చలేదు. లేదు, మీరు తప్పు చేస్తున్నారు. నన్ను బయటకు పంపించి చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. అనుభవిస్తారు, అందరూ అనుభవిస్తారు. రఘు కోపంగా ఊరి నుండి బయటికి వెళ్లిపోతాడు. రఘు వెళ్లిపోయిన తరువాత అందరికీ భయమేస్తుంది. రఘు ఆ మాయా చెట్టుని ఏమైనా చేస్తాడేమోనని. అందుకని పంతులుగారు ఊరి వాళ్లకు చెప్పిన దాని ప్రకారం ఆ చెట్టు దగ్గర కాపలా కాస్తూ ఉంటారు. అలా 3 నెలలు గడుస్తాయి. కాని రఘు గురించి ఏ వివరాలు లేవు. అందుకని 3 నెలల తరువాత పంతులుగారు కాపలాదారులను తీసేస్తారు. అందరూ ప్రశాంతంగా ఊపిరి తీసుకుంటారు. కాని విచిత్రం జరుగుతుంది. ఏ రోజైతే పంతులుగారు చెట్టు దగ్గర కాపలాదారుల్ని తీసేస్తారో అదే రోజు రఘు మాయా చెట్టు మీద దాడి చేస్తాడు. పంతులు, నువ్వు నన్ను బహిష్కరించి చాలా పెద్ద తప్పు చేశావు. ఈ చెట్టును కాపాడుకుంటూ ఉన్నావు కదా, ఇప్పుడు చూడు నేను దీన్ని ఏం చేస్తానో. రఘు నిర్ణయించుకుంటాడు తను ఆ చెట్టుని నాశనం చేసి తీరాలి అని. అప్పుడే ఉన్నట్టుండి ఆ చెట్టులో నుంచి ఒక నీడ బయటకొస్తుంది. దానిని చూసి రఘు ఆశ్చర్యపోతాడు. ఇలా చూడు, ఈ చెట్టు ఈ ఊరి కోసం వాళ్ల పూర్వీకుల ఆశీర్వాదం. దీనిని నాశనం చెయ్యొద్దు. లేదు, నేనిప్పుడు ఎవరి మాట వినను. ఎవరైతే నన్ను ఈ ఊరి నుండి బహిష్కరణ చేశారో వాళ్ళు చేసిన తప్పుకి శిక్ష అనుభవించి తీరాల్సిందే. సరే, అయితే నీ ఇష్టం. ఆ తర్వాత ఆ నీడ గాలిలో మాయమైపోతుంది. రఘు ఆ మాయా చెట్టుని తన గొడ్డలితో నరికేస్తాడు. ఇప్పుడు చూస్తాను ఊరి వాళ్ళు ఏం చేస్తారో. రఘు సంతోషిస్తాడు. తన పగ పూర్తవుతుంది. కాని ఎప్పుడైతే తను వెనక్కి తిరిగి ముందుకు వెళ్తాడో తన శరీరమంతా కరెంట్ లాగా పాస్ అవుతుంది. అప్పుడే తనకి ఆ నీడ చెప్పిన మాట గుర్తొస్తుంది. చూడు, ఈ చెట్టు ఈ ఊరికి
వాళ్ళ పూర్వీకుల ఆశీర్వాదం, దీనిని నాశనం చెయ్యొద్దు. రఘుకి అప్పుడు అర్థమవుతుంది కోపంలో తీసుకున్న తన ఒక్క నిర్ణయం కారణంగా తనకా పరిస్థితి వచ్చిందని. పాఠం: మనిషికి తన కోపాన్ని అదుపు చేసుకోవడం తెలియాలి, లేకపోతే ఆ కోపం తన నాశనానికి కారణమవుతుంది.